హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకి శుభవార్త అండి. డిఏ, డిఆర్ బకాయిలు దశల వారీగా ఖాతాలో జమ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం డిఏ అరియర్స్ ఈ నెల నుంచి అమలు వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మంచి వార్త అయితే అందించనుంది. జూలై 2022 డిఏ పెంపును సంబంధించి విడుదల చేసిన ప్రకటనకు అనుగుణంగా దీనికి సంబంధించిన అరియర్స్‌ను ఈ జనవరి నుంచి అయితే చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ డిఏ పెంపు అనేది 364 పాయింట్లుగా అయితే ఉంది. ఇది 2022 నవంబర్ నుంచి డిసెంబర్ వరకు అయితే అమల్లోకి వచ్చింది. డిసెంబర్ నెల జీతం తీసుకున్న తర్వాత మిగిలిన అరియర్స్‌ను 17 ఇన్‌స్టాల్‌మెంట్‌గా అయితే చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అరియర్స్ క్రెడిట్ ప్రక్రియ. క్రెడిట్ జనవరి నెలలో అయితే బిల్లులు రూపొందించి ఫిబ్రవరి మొదటి వారంలో అరియర్స్ సొమ్ము అనేది క్రెడిట్ అవుతుందని అయితే ప్రభుత్వం పేర్కొంది. ఈ 14 ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లింపులు సో, మొత్తం ఈ బకాయిలన్నిటిని కూడా 17 ఇన్‌స్టాల్‌మెంట్ నెలల పాటుగా సమాన వాయిదాలుగా అయితే చెల్లింపులు చేస్తామని చెప్తున్నారు. మరి ఎంత మొత్తం వస్తుంది అనే విషయానికి వచ్చినట్లయితే అరియర్ మొత్తం ఎంత అనేది తెలుసుకోవాలంటే బేసిక్ పే ఆధారంగా అయితే లెక్కించాలి. ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే అనేది 49,000 అని అనుకుంటే మొత్తం అరియర్స్ రూ. 44,000 అవుతాయి. సిపిఎస్ వారికి 10% తగ్గింపు ఉంటుంది. సో, మొత్తము రూ. 44,000 అనేది 17 నెలల ఇన్‌స్టాల్‌మెంట్‌కు ఒక్కొక్క నెలకు నెలవారీగా రూ. 2,591. సో, ఈ మొత్తం 17 నెలలు కొనసాగుతుంది. అంటే 1 సంవత్సరం ప్లస్ 5 నెలల సమయం అయితే పడుతుంది. క్రెడిట్ క్రెడిట్ అనేది అంటే జమ దశలలో ముఖ్యాంశాలండి. మొదటిది బిల్లుల తయారీ. జనవరి నెలలో బిల్లులు తయారు చేసి అంచనాలు పూర్తి చేయాలి. క్రెడిట్ సకాలంలో ఫిబ్రవరి మొదటి వారంలో సొమ్మును ఖాతాలో జమ అవుతుందని అయితే ఆశిస్తున్నారు. క్రెడిట్ ఆలస్యమైతే సంఘాల నాయకులు మళ్ళీ ప్రభుత్వం వద్ద అయితే రిక్వెస్ట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. అరియర్స్ లెక్కించే విధానం అండి. స్టెప్ 1 మీ బేసిక్ పేని ఎంటర్ చేయాలి. ఈ విధంగా మీ బేసిక్ పే ద్వారా అయితే మీ అరియర్స్‌ను లెక్కించుకోవచ్చు. ఇక పీఆర్సీపై ఆశలు భవిష్యత్తులో అరియర్స్ చెల్లింపు ప్రక్రియ పూర్తయ్యి ప్రభుత్వం పీఆర్సీ అమలు చెల్లింపుపై చేపడుతుందా అన్నది మరింత ఆసక్తికరంగా అయితే ఉన్న అంశము. పీఆర్సీ ప్రకటించడానికి ప్రస్తుతానికైతే గ్యారంటీ లేదు. ప్రస్తుతం పరిస్థితులు ఆర్థిక పరిమితులకు అనుగుణంగా ఉన్నాయని భావిస్తున్నారు. ప్రస్తుత డిఏ పెంపు మరియు అరియర్స్ చెల్లింపులు ప్రభుత్వం సంకల్పాన్ని చూపించిన విషయంపై ఉద్యోగ సంఘాలు సంతృప్తిగా ఉన్నప్పటికీ పూర్తి బకాయిల చెల్లింపులు మరియు కొత్త పీఆర్సీ అమలుపై అయితే నిరీక్షణ కొనసాగుతోంది. ఉద్యోగుల అభిప్రాయాలు. ఉద్యోగులు మరియు పెన్షనర్లు సకాలంలో డబ్బులు క్రెడిట్ అవుతాయని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం చేస్తే ఫిబ్రవరిలో క్రెడిట్ కాకపోతే ఉద్యోగ సంఘాల నాయకులు చర్యలు తీసుకోవాల్సి అయితే వస్తుంది. సమస్యల పరిష్కారం. రాబోయే నెలల్లో రెగ్యులర్ క్రెడిట్‌లో ఇబ్బందులు లేకుండా చూడాలని అయితే కోరుతున్నారు. డిఏ అరియర్స్ చెల్లింపు ప్రక్రియ ప్రారంభం అవ్వడం రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎంతో ఉపశమనం కలిగించనుంది. అయితే సకాలంలో క్రెడిట్ మరియు కొత్త పీఆర్సీపై నిర్ణయాలు రావడం ఉద్యోగుల సమగ్ర అభివృద్ధికి అవసరం. ప్రభుత్వ చర్యలపై అయితే ఆధారపడి ఉద్యోగ ఆశలు ముందుకైతే సాగుతూ ఉన్నాయి. మరో కథనం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఈ నెల అంటే జనవరి నుండి డిఏ బకాయిలు 17 విడతలుగా చెల్లించనుందండి ప్రభుత్వము. జూలై 2022కు సంబంధించి 364 డిఏలను ప్రభుత్వం ఇప్పటివరకు మంజూరు చేసింది. ఇది నవంబర్ నుండి ఉద్యోగుల జీతాలకు జమ చేయడం ప్రారంభించారు. డిసెంబర్ నెల జీతంలో అందరూ తీసుకున్నారు. ఈ బకాయిలను ప్రభుత్వం 17 విడతలుగా చెల్లించాలని నిర్ణయించింది. మొదటి విడత డబ్బులు ఫిబ్రవరిలో ఉద్యోగుల ఖాతాల్లో జమ కానున్నాయి. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుందాము. మీ బేసిక్ పే మరియు ఇంక్రిమెంట్ నెల ఆధారంగా ఎంత వస్తుందో చూద్దాము. ఉదాహరణకు ఒక ఉద్యోగికి బేసిక్ పే అనేది రూ. 49,000 అనుకుంటే ఇంక్రిమెంట్ నెల ఆగస్టు అయితే సిపిఎస్ మినహాయించకుండా సుమారుగా రూ. 44,000 వస్తాయి. ఈ రూ. 44,000ను 17 విడతలుగా అయితే
చెల్లిస్తారు. అంటే ఒక్కొక్క నెలలో రూ. 2,591 ఉద్యోగి ఖాతాలో జమ అవుతాయన్నమాట. బేసిక్ పే రూ. 49,000 ఉన్న వారికి. ఇక ప్రభుత్వం ఈ బకాయిలను 17 నెలల్లో అంటే దాదాపుగా సంవత్సరంన్నర లోపు చెల్లించనుంది. అయితే ఈ సమయంలో పీఆర్‌సీ ప్రకటన వస్తుందా? రాదా? అనేదైతే వేచి చూడాలి. ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఉద్యోగులు ఈ బకాయిలతోనే నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఉంది. సో, జనవరిలో బిల్లులు వస్తే ఫిబ్రవరి మొదటి వారంలో డబ్బులు క్రెడిట్ అయితే ఇక క్రమం తప్పకుండా ప్రతి నెల క్రెడిట్ అవుతాయి. ఒకవేళ ఫిబ్రవరి మొదటి వారంలో క్రెడిట్ కాకపోతే మళ్ళీ ఉద్యోగ సంఘాల నాయకుల ద్వారా ప్రభుత్వానికి విన్నవించాల్సి ఉంటుంది. కాబట్టి ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది.